ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. ప్రేమకి బాధ్యతకి మధ్యలో నలిగిపోయే ప్రతి ఒక్క మగాడికి ఈ లఘు చిత్రం అంకితం. నీకంత టైం లేనప్పుడు నీకెందుకురా లవ్? అలా కాదే, నేనేమైనా టైం పాస్ చేస్తున్నానా? వర్క్ ఉంటుంది, వర్క్ చేసుకుంటున్నా. రోజంతా నీకు నీ వర్కేనా? నేనున్నానని గుర్తుంటదా నీకు? ఎందుకు గుర్తురావు? నేను వర్క్ చేసుకుంటున్న ప్రతిసారి నువ్వే నాకు గుర్తొస్తావు. ఆహా, అవునా? అయితే మైండ్లోనే పెట్టుకో, మైండ్లోనే పెళ్లి చేసుకో, మైండ్లోనే ప్రేమించుకో. అరే, నేను ఇంత కష్టపడేది నీకోసమే కదే, ప్రేమ కోసమే కదే ఇదంతా చేసేది. ఆహా, అవునా? ఏం చేసేద్దామని? ఎంత సంపాదించినా ప్రేమించిన వాళ్ళకి టైం ఇవ్వలేనప్పుడు ఆ సంపాదన వేస్ట్. షను, సంపాదన వేస్టా? అవును. నీకు టైం కావాలి, పెళ్లికి డబ్బు కావాలి. డబ్బు ఒకటి ఉంటే సరిపోదు, ప్రేమ కూడా ఉండాలి. ప్రేమ కోసమే కదా ఇదంతా. నిన్ను ప్రేమించాను కాబట్టి ఇంత కష్టపడుతున్నా. ఏంటి నా కోసమే అని దెప్పి పడుస్తున్నా? అరే, తెప్పడం ఏంటి? టైం అడిగితే విక్టిమ్ ని చేసేస్తున్నా. ఇప్పుడు నీ వెంట టైం పాస్ చేసుకుంటూ తిరిగితే రేపొద్దున మీ పేరెంట్స్ ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి? మీ అమ్మాయిలేమో పనంతా పక్కన పెట్టేసి మీ వెంట తిరగమంటారు. రేపొద్దున మీ పేరెంట్స్ ఏమో సంపాదన లేదు, పెళ్లికి పనికి రావని రిజెక్ట్ చేస్తారు. ఎవడు భరించాలి ఇదంతా? అయినా లైఫ్ లాంగ్ సంపాదన మీద పడుంటే నన్నెప్పుడు చూసుకుంటావు షన్ను? ప్రేమగా చూసుకుంటావా లేదా అని డౌట్ వస్తుందిరా. మళ్ళీ నీకు విషయం చెప్పనా? ఒక అబ్బాయి ప్రేమించాలంటే మనసులో ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు, బ్యాంక్లో బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్. సరే, అదే ఇంపార్టెంట్ అయితే అటే పో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను నీ సంపాదన చూసి నేను ప్రేమించలేదు, నీ ప్రేమను చూసి నేను ప్రేమించాను. నాకిప్పుడు ఆ ప్రేమ దొరకట్లేదు షన్ను. ప్రేమించడానికి సంపాదన అవసరం లేదు షన్ను. ప్రేమించడానికి సంపాదన అవసరం లేదేమో గానీ ఆ ప్రేమను నిలబెట్టుకొని పెళ్లి చేసుకోవడానికి మాత్రం సంపాదన అవసరం. చెప్పమ్మా. ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయిందిరా, చేతులతో ఉతికి ఉతికి చేతులు నొప్పొస్తున్నాయి. సరే అమ్మా, కొత్తది కొందాంలే. సరే నాన్న, జాగ్రత్తరా. సరే. హలో షన్ను, ఈరోజు బయటికి వెళ్దామా? బయటకా? ఈరోజు కొంచెం కష్టమమ్మా, వర్క్ ఉంది. ఏంటి ఎప్పుడు చూసినా కుదరదు కుదరదు వర్క్ అంటావు? సరే, పనే చేసుకో, బాయ్. ఏంటి? సరే, ఈరోజు బయటికి వెళ్దాం. నువ్వు ఈవినింగ్ కల్లా ఆఫీస్ దగ్గరికి వచ్చాయి. నీ కనికరం ఏం నాకు అక్కర్లేదు. అలా కాదమ్మా, నువ్వు వచ్చేసి. సరే, వస్తా. సరే, బాయ్. ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయిందిరా, చేతులతో ఉతికి ఉతికి చేతులు నొప్పొస్తున్నాయి. 1 month అవుతుంది రెంట్ కట్టి. రెంట్ ఎప్పుడు ఇస్తావు? రేయ్, మొన్న డబ్బులు తీసుకున్నావు, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? రెంట్ ఎప్పుడు ఇస్తావా? హలో, వచ్చేసా. మీ ఆఫీస్ కిందే ఉన్నాను. సరే, వస్తున్నా. షను, సార్, ఓ వర్క్ ఉంది, చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే చేయాలి, కొంచెం అర్జెంట్ రా. కానీ నేను బయటికి వెళ్తున్నాను సార్. కొంచెం ఇంపార్టెంట్. కానీ సార్, ఇన్సెంటివ్స్ వస్తాయి, ఆలోచించుకో.
ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయిందిరా. చేతులతో ఉతికి ఉతికి చేతులు నొప్పొస్తున్నాయి. ఏం పోరే The number you've dialed is not answering. The number you've dialed. The number you've dialed. The number you've dialed. The number you've dialed is not answering. ఈరోజు బయటకు వెళ్దాం. నువ్వు ఈవినింగ్ కల్లా ఆఫీస్ దగ్గరికి వచ్చాయి. వెళ్దామా షన్ను? అది కొంచెం లేట్ అయింది, సారీ. వర్క్ అయిపోయింది కదా. మేనేజర్ హ్యాపీయా? వెళ్దాం పద. నువ్వు కోపంగా ఉంటావు అనుకున్నా మళ్ళీ. అవునా, అనుకున్నావా? మిస్డ్ కాల్స్ 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను షన్ను. 1 hour షన్ను. అది ఏంటి, వస్తుంటే మేనేజర్ అప్ప అర్జెంట్ గా వర్క్ ఇచ్చాడా? అంతేగా, రెగ్యులర్ స్టోరీ. మళ్ళీ నేను చెప్పేది ఒకసారి వినవా? ఏంట్రా వినాలి? ఛీ పోరా. నేనంటే ఎంత కేర్లెస్ రా నీకు. అలా కాదు, మళ్ళీ నేను చెప్పేది ఒకసారి వినవా? ఏం వినాలరా? ఎంతమంది అబ్బాయిలు నన్ను చూస్తూ వెళ్ళారో తెలుసా? ఒకడైతే వచ్చి బండ ఆపి ఎక్సిలేటర్ రేజ్ చేస్తూ, ఛీ ఎంత గలీజ్గా అనిపించిందో తెలుసా? నేను ఎంత ఎంబారెస్ ఫీల్ అయ్యాను షన్ను. మళ్ళీ అలా కాదు మళ్ళీ. యాక్చువల్లీ ఏమైందంటే మా మేనేజర్ 1 hour నుంచి కాల్ చేస్తున్నాను రా. నాకేమైనా అయితే? అలా ఏం జరగదు. నిన్ను నమ్ముకునే కదా వచ్చాను నేను. ఏంటి షన్ను చెప్పు. అంటే అది నీకో దండ, నీ ప్రేమకో దండరా. నన్ను వదిలేయి. మళ్ళీ నేను చెప్పేది ఒకసారి విను. మళ్ళీ చెప్పేది విను. నన్ను ముట్టుకున్నా, నాతో మాట్లాడడానికి ట్రై చేసినావు, నా మీద ఒట్టే. మళ్ళీ అన్నా, ట్యాబ్లెట్ బుక్ చేసింది మీరేనా? బ్రో, ట్యాబ్లెటోనా? అవునన్నా. బ్రో, ఓటీపీ 0196. అన్నా, ఏమనుకోకుండా క్యాన్సిల్ చేస్తారా? కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్రో, ఇక్కడ బుక్ అవ్వడమే కష్టం బ్రో. నేను ఎట్లా క్యాన్సిల్ చేసి చెప్పు? సరే అన్నా, ఓటీపీ చెప్పండి. 0196. కూర్చోండి.
కేర్లెస్ రా నీకు. నిన్ను నమ్ముకొని కదా వచ్చాను నేను. నీకో దండ, నీ ప్రేమకో దండరా. నన్ను వదిలే. అమ్మా. అరే నాన్న, ఎక్కడున్నావు? ఏం లేదమ్మా, ఆకలేస్తే బిర్యానీ తినడానికి వచ్చా. అంత ఇబ్బంది పడి మాట్లాడుతూ. ఏం లేదు, కొంచెం కారంగా ఉంటాను అలా. సరేనమ్మా, అలాగే. సరే అమ్మా, తొందరగా ఇంటికి. తొందరగా వెళ్ళిపోతా. సరే అమ్మా. మా హలో, ఎక్కడ్రా? ఇక్కడే రూమ్లో ఉన్నాను రా. సరేరా, అర్జెంటుగా లొకేషన్ పెడతా, అక్కడికి వచ్చేసాయి. రేయ్, ఏమైందిరా? ఏమోరా, విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది. సరే లేగు. పొద్దున్నుంచి ఏమైనా తిన్నావా? లేదురా. యారా? సరే పద. బండి మన వాళ్ళతో తెప్పించుకుందాంలే, పద. ఎక్కు. రేయ్, ఇంత బాధపడుతూ పనిచేయడం అవసరమారా? అవసరమేరా. కనీసం హాస్పిటల్కైనా వెళ్దాం పదరా. హాస్పిటల్కా? ఇప్పుడు వాడిచ్చే బిల్స్కి, టెస్టులకి నా దగ్గర డబ్బులు లేవురా. ఒకవైపు రూమ్ రెంట్లు, ఈఎంఐలు, ఇంట్లో బాధ్యతలు, ఇవన్నీ దాటి నేను ఏ ఖర్చు పెట్టలేనురా. ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు? ఆఫీస్ అని, ట్యాపిడ్ అని, పైసల కోసమేనారా ఇదంతా? కొంచెమైనా రెస్ట్ తీసుకోరా. రెస్టా? అది నేను తీసుకుందామని అనుకుంటా. మరి ఇంకేంట్రా? కానీ నా లైఫ్ నాకెప్పుడు రెస్ట్ ఇవ్వదురా. అలా అంటే ఎలారా? పైసలేనారా జీవితం? నీకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? మగాడిగా పుట్టిన తర్వాత మనకంటూ పర్సనల్ లైఫ్ ఉండదురా. అంతా రెస్పాన్సిబిలిటీసే. మగాళ్ళేం కదా, మన క్యారెక్టర్ కంటే మన పాకెట్లో ఉండే క్యాష్కే విలువ ఎక్కువ. అదే అమ్మాయి అనుకో, ఐశ్వర్యం కంటే వాళ్ళ అందానికే విలువ ఎక్కువ. మనల్ని ఎవరు ఎలా ఉన్నావని అడగర్రా, ఎంత సంపాదిస్తున్నావు అని అడుగుతారు. మన సంపాదన బట్టే మన బాగుబాగోతులు కూడా అడుగుతారు. అంతేరా మన జీవితం. లైఫ్ లాంగ్ కష్టపడక తప్పని లైఫ్ రా మంది. హలో హలో మళ్ళీ షన్ను, ఏమైంది మళ్ళీ? నాకు చాలా కడుపు నొప్పి వస్తుందిరా. నువ్వు ఎక్కడున్నావు? మళ్ళీ ఏమైంది? ప్లీజ్ త్వరగా ఇంటికి రావా? సరే సరే, నేను వస్తాను, ఆగు, వస్తా. రేయ్, ఏమైందిరా? రే, మళ్ళీకి ఏదో స్టమక్ పెయిన్ వస్తుంది. అవసరమారా ఇప్పుడు? తప్పదురా. రేయ్, ఇంత బాధతో ఇప్పుడు వెళ్ళడం అవసరమా? వద్దురా, తనకేమైనా నేను తట్టుకోలేను. అది నా ప్రాణం రా. దాంతో చేసేది దానికి. రే, అది కాదురా, నేను చెప్పేది విన్. హే, ఏమైంది? 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 హాస్పిటల్కి వెళ్దామా? చెప్పు మళ్ళీ. ప్రాంక్. ప్రాంకా?
హ్యాపీ బర్త్డే షాను. హ్యాపీ బర్త్డే షాను. సారీ మళ్ళీ, నీకేమైందో అని టెన్షన్లో వచ్చా. నువ్వు అలా అనేసరికి కాపు ముచ్చి కొట్టేశా. లేషను, నువ్వు ఇది ఒక్క విషయంలోనే కాదు, ప్రతిదానికి నువ్వు ఇలానే రియాక్ట్ అవుతావు. అంత తప్పు నేను ఏం చేశానో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అలా ఏం లేదు మళ్ళీ. ఇలా చూడరా, నాకు ఇప్పటి వరకు నీ అంత దగ్గర ఎవ్వరూ అవ్వలేదు. అందుకే నువ్వు నాతోనే ఉండాలి, నా పక్కనే ఉండాలి, నేను ఏం చేస్తున్నా నా దగ్గరే ఉండాలి అని అనుకుంటా. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా అన్నీ నీతోనే షేర్ చేసుకుంటాను. నా ప్రపంచమే నువ్వు అనుకున్నాను, కానీ నువ్వు నాకే టైం ఇవ్వట్లేదు. అందుకేగా మళ్ళీ నేను ఇంత కష్టపడేది. లైఫ్ లాంగ్ నీకు టైం ఇవ్వాలనే ఇంత కష్టపడుతున్నా. కష్టపడేం లాభం, కాసేపు కూడా టైం ఇవ్వలేనప్పుడు. ఇలా చూడు మళ్ళీ, నేను ఇదంతా చేస్తుంది జీవితాంతం మనం ఇలానే కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలని. నీకు అర్థం కావట్లేదురా, నువ్వు నాకు ఇప్పుడే టైం ఇవ్వలేకపోతే లైఫ్ లాంగ్ ఎలా ఇస్తావు? చూడు మళ్ళీ, పునాది లేని ఇంటికి పట్టుండదు, పైసలు లేని ప్రేమకి వాల్యూ ఉండదు. ప్రేమకిద్దరు మనసులు కావాలేమో కానీ పెళ్ళికి మాత్రం పైసలు ఇంపార్టెంట్ ఉంది. ఏమోరా, ఇలానే అవుతూ ఉంటే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయం వేస్తుంది. ఆ భయాన్ని కూడా నేను భరించలేకపోతున్నాను షను. ఏయ్, ఒకసారి ఇటు చూడు. పోరా. ఇటు చూడువే. నేను నిన్ను ఎందుకు వదిలేస్తాను చెప్పు? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను మళ్ళీ. ఏమోరా. అలా ఎలా వదిలేస్తాను? నువ్వు నా ప్రాణమే పిచ్చిదా. ఐ లవ్ యూ రా. ప్రేమలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వస్తాయి. వాటన్నిటిని దాటి నిలబడగలిగితేనే అది నిజమైన ప్రేమ. ఇది నా కథ కాదు, మన కథ.